తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ మేరకు వివరాలు వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రైట్, మా ప్రతినిధి అంజుమని అడిగి మరిన్ని వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంజుమ, అంటే అక్కడ తేలికపాటి వర్షాలనే తెలుస్తోంది, అది కూడా అక్కడక్కడ అని తెలుస్తోంది. ఏమన్నా కొంచెం సివియర్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయా వాతావరణ శాఖ నుంచి? ఎస్ చక్రి, మనం చూస్తున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60% మేరకు కూడా నైరుతి రుతుపవనాలు అనేవి విస్తరించడం జరిగింది. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా నిజామాబాద్ గుండా కూడా నైరుతి రుతుపవనాల కదలిక ఉందని కూడా వాతావరణ శాఖ మనకు తెలపడం జరిగింది. ఇక రాబోయే 2-3 రోజుల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకైతే ఇటు తేలికపాటి నుంచి మోస్తారు, అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ లో మధ్యాహ్నం 1 గంట నుంచి మనకు క్లౌడీ వెదర్ అనేది కూడా ఫామ్ అయిపోయింది. అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిశాయి. ఇక 3:30-4 ఆ ప్రాంతంలో కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మనకు తేలికపాటి వర్షం కురిసింది. ఒక గంట క్రితం మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు కొన్ని ప్రాంతాలలో అయితే మనకు వర్షం దంచి కొట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మనం చూసినట్లయితే కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, అదే విధంగా ఇటు హైదరాబాద్ కి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా తెలిపింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రానున్న 2-3 రోజుల పరిస్థితి కూడా మనం చూసినట్లయితే కూడా రేపు కూడా మనకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చింది. అందులో మనకు ముఖ్యంగా శివారు ప్రాంతం అయినటువంటి శివారు జిల్లా వికారాబాద్ కు ఉంది. అదేవిధంగా సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్ ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురు గాలులతో కూడా మనకు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం హైదరాబాద్ కు వచ్చేస్తే హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నాలాలో లోతట్టు ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాలనైతే అప్రమత్తంగా ఉండాలని ఇటు జీహెచ్ఎంసీతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అయితే మెసేజ్ల ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా అలర్ట్ చేస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే మనకు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అంజుమా.